హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం కరెంట్ అఫైర్స్. ఫస్ట్, 2017 ఏప్రిల్లో ఫ్రాన్స్లోని టూలోన్ పోర్ట్లో భారత్ ఫ్రాన్స్ దేశాలు నిర్వహించిన సంయుక్త నౌకాదళ విన్యాసం పేరేమిటి? 2017 ఏప్రిల్లో ఫ్రాన్స్లోని టూలోన్ పోర్ట్లో భారత్ ఫ్రాన్స్ దేశాలు నిర్వహించిన సంయుక్త నౌకాదళ విన్యాసం పేరు వరుణ అండి. ఇటీవల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) నూతన డైరెక్టర్ జనరల్‌గా నియమితులైంది ఎవరు? రాజీవ్ రాయ్ భట్నాగర్. రాజీవ్ రాయ్ భట్నాగర్ గారు ఇటీవల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కి నూతన డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నెక్స్ట్, 2017 జనవరిలో విడుదలైన జాబితా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రగతిశీల నగరం ఏది? డైనమిక్ నగరం ఏది? బెంగుళూరు అండి. నెక్స్ట్, యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు? యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించింది ఆంటోనియో టజాని. కింది వారిలో నా జ్ఞాపకాలు పుస్తక రచయిత ఎవరు? వై వేణుగోపాల్ రెడ్డి అండి. నా జ్ఞాపకాలు పుస్తక రచయిత వై వేణుగోపాల్ రెడ్డి. కింది వాటిలో సరికానిది ఏది? కింది వాటిలో సరికానిది ఏది? సో 14వ ప్రవాస భారతీయ సదస్సు 2017 జనవరి 7 నుంచి 9 వరకు బెంగళూరులో నిర్వహించారు. ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఈ సదస్సుకు ముఖ్య అతిథి పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా. ఇది కూడా కరెక్ట్. ప్రస్తుతం ఈ సదస్సును 2 ఏళ్లకోసారి నిర్వహిస్తున్నారు. ఇది కూడా కరెక్ట్. లాస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ వచ్చేసి తొలి సదస్సును 2001 జనవరిలో నిర్వహించారు. కింది రాష్ట్రాలు అసెంబ్లీ స్థానాల్లో స్థరికాని జత ఏది? మణిపూర్ 32 అండి. ఇది రాంగ్ ఆప్షన్ అండి. ప్రపంచంలోని డైనమిక్ నగరాల్లో హైదరాబాద్ ఎన్నవ స్థానంలో ఉంది? 5వ స్థానంలో ఉందండి. ప్రపంచంలోని డైనమిక్ నగరాల్లో హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్, 2017 జనవరిలో బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్ టైటిల్ను సాధించింది ఎవరు? 2017 జనవరిలో బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్ టైటిల్ని సాధించింది సానియా మీర్జా, బెథానీ మ్యాటిక్ సౌండ్స్. నెక్స్ట్, ఇటీవల బ్రిస్బేన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ని సాధించింది ఎవరు? గ్రిగోర్ డిమిత్రోవ్. నెక్స్ట్, 2017 జనవరి 8న మరణించిన అక్బర్ హషేమి రఫిసంజాని ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు? ఇరాన్ అండి. జనవరి 8న మరణించిన అక్బర్ హషేమి రఫ్సంజాని ఇరాన్ దేశానికి చెందిన మాజీ అధ్యక్షుడు. నెక్స్ట్, 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల బాబర్ 3 క్షిపణిని ఇటీవల ప్రయోగించిన దేశం ఏది? పాకిస్తాన్ అండి. బాబర్ క్షిపణి అంటే అది పాకిస్తాన్ అని గుర్తుపెట్టుకోండి. ఇటీవల చెన్నై ఓపెన్ టెన్నిస్ డబుల్స్ టైటిల్ను గెలుచుకున్న జోడీ ఏది? ఇటీవల చెన్నై ఓపెన్ టెన్నిస్ డబుల్స్ టైటిల్ని గెలుచుకున్న జోడీ ఏది? రోహన్ బొపన్న, జీవన్ నెడుంబచియన్. నెక్స్ట్, చెన్నై ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? రాబర్ట్ బౌతిస్తా అగత్ అండి. 2016 సంవత్సరానికి ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఫిఫా పురుషుల విభాగంలో ఉత్తమ క్రీడాకారుడుగా ఎవరు ఎంపికయ్యారు? క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్, ఫిఫా ఉత్తమ క్రీడాకారిణి పురస్కారాన్ని ఏ మహిళా ఫుట్బాలర్ అందుకున్నారు? కార్లీ లాయిడ్. కింది వారిలో ఎవరిని భారత ఒలింపిక్ సంఘం జీవితకాల గౌరవ అధ్యక్షుడిగా నియమించి ఆ తరువాత ఆ నియామకాలను రద్దు చేసింది? కింది వారిలో ఎవరిని భారత ఒలింపిక్ సంఘం జీవితకాల గౌరవ అధ్యక్షుడిగా నియమించి ఆ నియామకాలను రద్దు చేసింది?
సురేష్ కల్మాడియాను, నెక్స్ట్ అభయ్ సింగ్ చౌతాలా అండి. సురేష్ కల్మాడి, అభయ్ సింగ్ చౌతాలా వీళ్ళిద్దరూ అండి. నెక్స్ట్ రెజ్లింగ్ కోచ్ మహావీర్ సింగ్ ఫోగత్ జీవిత చరిత్ర అకడను ఎవరు రాశారు? రెజ్లింగ్ కోచ్ మహావీర్ సింగ్ ఫోగత్ జీవిత చరిత్ర అకడను ఎవరు రాశారు? సౌరభ్ దుగ్గల్ అండి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అథ్లెటిక్స్ కమిటీలో ఏ భారతీయ క్రీడాకారుడికి స్థానం దక్కింది? పిఆర్ శ్రీజేష్. నెక్స్ట్ 2017 జనవరిలో ఖతార్ ఓపెన్ను గెలుచుకున్న టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? నోవాక్ జోకోవిచ్. ఇటీవల పెర్త్లో నిర్వహించిన హోప్మన్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ను ఏ దేశం గెలుచుకుంది? ఫ్రాన్స్. ఈ ఏడాది జనవరిలో భారత్లో పర్యటించిన కెన్యా అధ్యక్షుడు ఎవరు? ఉహురు కెన్యట్టా. నెక్స్ట్ జాతీయ యువజన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తారండి. 2017 జనవరిలో జలప్రవేశం చేసిన స్కార్పిన్ తరగతికి చెందిన జలాంతర్గామి పేరు ఏమి? ఖండేరి. స్కార్పిన్ జలాంతర్గాములు నిర్మిస్తున్న డిసిఎన్ఎస్ కంపెనీ ఏ దేశానికి చెందింది? ఫ్రాన్స్. నెక్స్ట్ టాటా సన్స్కు నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? సో టాటా సన్స్కు నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమితులైంది ఎన్ చంద్రశేఖరన్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నూతన ఎండి సిఇఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? రాజేష్ గోపీనాథన్ అండి. రాజేష్ గోపీనాథన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నూతన ఎండి సిఇఓగా నియమితులయ్యారు. నెక్స్ట్ సిడ్నీ ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్ టైటిల్ను గెలుచుకున్న జోడీ ఏది? సిడ్నీ ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్ టెన్నిస్ని గెలుచుకున్న జోడీ వచ్చేసి తిమియా బాబోస్, అనస్తాసియా పావ్లిచెకోవా. 2017 జనవరిలో అమెరికన్ ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఫ్రీడమ్ను అందుకుంది ఎవరు? 2017లో అమెరికన్ ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఫ్రీడమ్ని అందుకున్నది ఎవరు? జో బిడెన్ అండి. జో బిడెన్. వన్ సెకండ్ అండి. ఇటీవల పుదుచ్చేరిలో నిర్వహించిన బాస్కెట్బాల్ జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్లో మహిళల టైటిల్ని సాధించిన జట్టు ఏది? ఇటీవల పుదుచ్చేరిలో నిర్వహించిన బాస్కెట్బాల్ జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్లో మహిళల టైటిల్ను సాధించిన జట్టు ఏది? కేరళ. 2017 జనవరిలో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 3 టైటిల్ని సాధించిన జట్టు ఏది? చెన్నై స్మాషర్స్. ఇటీవల మరణించిన సుర్జిత్ సింగ్ బర్నాలా ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? సో సుర్జిత్ సింగ్ బర్నాలా వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్. ఇటీవల మరణించిన సుర్జిత్ సింగ్ బర్నాలా 3 రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేశారండి. నెక్స్ట్ 2017 జనవరిలో ఇండోర్లో నిర్వహించిన రంజీ ట్రోఫీ ఫైనల్లో గుజరాత్ ఏ జట్టును ఓడించి తొలిసారి టైటిల్ని సాధించింది? సో ముంబైని ఓడించండి. ఇండోర్లో నిర్వహించిన రంజీ ట్రోఫీ ఫైనల్లో గుజరాత్ ముంబైని ఓడించి తొలిసారి టైటిల్ని సాధించింది. 2017 సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది? సో సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్ వచ్చేసి 60వ స్థానంలో ఉందండి. అభివృద్ధి చెందుతున్న 79 దేశాలతో కూడిన సమ్మిళిత అభివృద్ధి సూచీలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? లిథుయేనియా. సో సమ్మిళిత అభివృద్ధి సూచీలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం లిథుయేనియా. నెక్స్ట్ సమ్మిళిత అభివృద్ధి సూచీని ఏ సంస్థ విడుదల చేస్తుంది? అది వచ్చేసి ప్రపంచ ఆర్థిక వేదిక అండి. భారతదేశ సంపదలో ఎంత శాతం 1% ధనవంతుల వల్లే ఉన్నట్టు
ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది? 58% అండి. ఇటీవల ఢిల్లీ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌ను గెలుచుకున్నది ఎవరు? ఢిల్లీ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌ని గెలుచుకుంది అమునాతవ్. ఫరూక్ అమునాతవ్. నెక్స్ట్ భారతదేశ తొలి నగదు రహిత దీవి కరంగ్. కరంగ్ ఏ రాష్ట్రంలో ఉంది? మణిపూర్‌లో ఉందండి. భారతదేశ తొలి నగదు రహిత దీవి కరంగ్ మణిపూర్‌లో ఉంది. ప్రపంచ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లో భారత్ ఏ ర్యాంకు సాధించింది? 78వ ర్యాంక్ అండి. ఇవి ఈ వీడియోలోని 40 తెలుగు కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.